చెప్తుండ్రు కదా బల్కంపేట ఎల్లమ్మకు ఏమైనా తక్కువ చేసిర్రా అధికారులు నాయకులు? తప్పు చేయలే ఆనందంతో ఆడతా పాడతా 7 మంది అక్క చెల్లెళ్ళము ఇది ఉన్నాం కదా మేము చల్లంగా చూసుకో బతిక ఇట్లున్నారు కదరా. ఓ తల్లి తెలుసో తెలియకరా మరి తప్పులు చేస్తే కదా మన్నించు. మన్నిస్తారా నేను శాంతిగా పెట్టుకుంటా నేను చెప్తున్నా చూడాలి. శివసత్తుల సింధులు నోరు దెబ్బ దరువులు ఈ ఎగిరితునికే ఆటలు తీనుమారు పాటలు ఇక ఇప్పుడు బల్కంపేట ఎల్లమ్మ సాక్షిగా జిల్లాలో కూడా కోంజాగా ఏం పేరు ఉండే మునగాని పేరు ఒగ్గు మహేష్. ఇవాళ బల్కంపేట ఎల్లమ్మ మీద రామశేఖరి రాగం అందుకోవాలి దేవుడు. తమ్ముడా పోతరాజా ఇది ఏమి దాదరా తమ్ముడా ఇది ఏమి దాదరా తమ్ముడా పోతరాజా అక్కబో పోసమ్మ అక్కబో పోసమ్మ ఎల్లమ్మ జాతరా అక్కబో పోసమ్మ ఎల్లమ్మ జాతరా అక్కబో పోసమ్మ ఎల్లమ్మ జాతరా అక్కబో పోసమ్మ సింధులంట బొక్కు వల్ల డోళ్ళ దరువులు బొక్కు వల్ల డోళ్ళ బోట బొక్కు వల్ల డోళ్ళ బోట తమ్ముడా పోతరాజా ఇది ఏమి జాతరా తమ్ముడా పోతరాజా ఇదేమి జాతరా తమ్ముడా పోతరాజా ఇదేమి జాతరా తమ్ముడా పోతరాజా ఇదేమి జాతరా తమ్ముడా పోతరాజా అక్కబో పోసమ్మ ఎల్లమ్మ జాతరా అక్కబో పోసమ్మ ఎల్లమ్మ జాతరా అక్కబో పోసమ్మ తుల్లకి పులకి కలవెట్టే కాలవెట్టే పులకి కాలవెట్టే తుల్లకి పులకి కాలవెట్టే కాలవెట్టే పులకి కాలవెట్టే బల్కంపేట తల్లట ఇదేమి జాతరా తమ్ముడా పోతరాజా ఇదేమి జాతరా తమ్ముడా పోతరాజా ఇదేమి జాతరా తమ్ముడా పోతరాజా అక్కబో పోసమ్మ ఎల్లమ్మ జాతరా అక్కబో పోసమ్మ ఎల్లమ్మ జాతరా పొలం మీద బోనమంట ఎడంకాల బోనమంట 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 ఎడంకాల బోనమంట ఇదేమి జాతరా తమ్ముడా పోతరాజా ఇదేమి జాతరా తమ్ముడా పోతరాజా ఇదేమి జాతరా తమ్ముడా పోతరాజా పార్వత మార్గం వెళ్ళాలిందమా. ఇక మరి బల్కంపేట ఎల్లమ్మని కన్నారా చూసి కళ్ళ సలువ చేసుకొని మరి ఆ ఎల్లమ్మ తల్లిని మనసు నిండా కొలుచుకొని తలుచుకొని ఇగో మరి ఏం వరం మూడగట్టుకొని పోతానికి వచ్చింది అంటే ఇక మరి జగనమ్మ మాట ఇక మరి కలిసింది మెయిన్ గేట్ కాడ కలిసింది. వాంబో ఈమెకు ఒక్కరు కాదు ఇద్దరు కాదు పిల్లలు దండం పెట్టి కోడి పిల్లలు గంపెడు ఉన్నారు. అమ్మా ఈనాటి అమ్మలు ఒక్కరు ఇద్దరు పిల్లలు ఉంటేనే ఆయన పానం ముక్కులకు వస్తుంది. భూ వండి పెట్టి బడి చూడాలంటే కడుపు సలవుండా జగనమ్మ. వామ్మో ఇంతమంది పిల్లలతో కుటుంబాన్ని పోషిస్తుందంటే జగనమ్మ కడుపు సలవుండా. బల్కంపేట ఎల్లమ్మ నిండాలు ఆమెకు దీవెనలు అందియాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటుంది. మరి ఇప్పుడు జగనమ్మ మనసులో ఏముంది, ఎందుకోసం వచ్చిందో అరుచుకుందాం. ఏం పని మీద వచ్చాము ఎల్లమ్మ కాడికి? అమ్మవారి దర్శనం గురించి వచ్చిన. నా పేరు జగనమ్మ. పసిపిల్లగాని 7 సంవత్సరాల నుంచి ఉన్నప్పటి నుంచే అమ్మవారు దుర్గమ్మ కన్నుంది. ఆ అమ్మవారు సెలవులన నాకు ఇంత మంది పిల్లలు అయినరు. నా సగభాగం అంటే బండారు కులంలో చెల్లి అవుతుంది, మానవుల వరుస అయితే నా భార్య. ఈమె కూడా గురువే, ఇద్దరం గురువులము. ప్రతి బల్కంపేట ఎల్లమ్మకు కోపాడేవు. నేను జగనమ్మ పిల్ల అన్న, నా పిల్లలు కారా అని మరి నువ్వు కోపాడు.
నేను కూడా ఆయన పిల్లనే. ఏమో మరి ఓ అజకార సమితి ఏదైతే అనుకుంటది. అయితే నువ్వు మంచిదానివే. ఏం పేరు నీ పేరు? ఏం పేరు? లత. లత. మరి ఇప్పుడు ఎల్లమ్మ కాడికి వచ్చిన నీ పిల్లలే బాగుండాలా లోకం అంతా బాగుండాలా? అంతా బాగుండాలి, అందులో మేము బాగుండాలి. యాడొస్తావు ఇడికే? ప్రతి సంవత్సరం 20 ఏళ్ళ నుంచి నేను ఇక్కడ వస్తున్నా. నేను ప్రతి సంవత్సరం వస్తున్నా. ఈ సంవత్సరం ఇంకా బాగా అయింది మాకు. మరి ఇప్పుడు నీ పిల్లలకి ఇక్కడ ధూమ్ధాం ఆటలేనా ఇంకేమైనా దావత్ ఉందా? ఎందుకంటే ఏం పెడుతుంది పచ్చి పులుసా? ఏదంటే అది నీకు పలుసు పులుసు ముసలివాడికి నర్సయ్య తాత ఏమైనా